కోవిడ్‌కి వచ్చిన నుంచి ఒక్కరోజు కూడా చేపల కూర తినలేదు. అందుకని చెప్పి చేపలు తీసుకుందామని చెప్పి పక్కనే ఉన్న బకాలాలకైతే వచ్చాము. చేపలన్నీ చూసిన తర్వాత ఒక చేపనైతే సెలెక్ట్ చేసుకొని వెయిట్ అయితే ఏపిచ్చేసాను. ఆ వెయిట్ చెక్ చేసి రేట్ అయితే చెప్పేసాడు. తర్వాత నేరుగా కటింగ్ చేపించుకోవడానికైతే తీసుకెళ్ళాను లోపలికి. కటింగ్ వీళ్ళు మిషన్‌తో అయితే చేస్తారు. అదిగో కనిపిస్తుంది కదా! ఆ మిషన్‌లో అయితే కట్ చేస్తారు బాగా నీట్‌గా. క్లీనింగ్ అయితే చేయరు. క్లీనింగ్ మనం రూమ్‌కి తీసుకెళ్ళి బాగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. మన ఇంటికాడ అయితే బాగా నీట్‌గా క్లీన్ చేసి దాని తర్వాత అయితే కటింగ్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ఫస్ట్ కటింగ్ చేస్తారు. మనం రూమ్‌కి తీసుకెళ్ళి మనమే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. కటింగ్ మనం ఎలా చెప్తే అలా చేస్తారు. కానీ సన్న ముక్కలు కావాలంటే సన్నగా, లేకుంటే పెద్దవి కావాలంటే పెద్దవిగా ఎలా చెప్తే అలా చేస్తారు. ఈ బకాలాలో చికెను, అలా ఫిష్ ఏం కావాలన్నా దొరుకుతాయి. బకాలా అంటే ఒక మినీ సైజ్ సూపర్ మార్కెట్ లెక్క. మొత్తం ఏం కావాలన్నా మొత్తం మనకి ఇంట్లోకి సంబంధించిన సామాను ఏం కావాలన్నా దొరుకుతాయి. కాకపోతే రేట్లు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. చేసుకొని బిల్ అయితే పే చేసేసాను. బిల్ పే చేసేసి నేరుగా రూమ్‌కి తీసుకెళ్ళి బాగా నీట్‌గా అయితే క్లీన్ చేసేసి సగం ముక్కలు అయితే ఫ్రై చేశాను. పులుసు పెట్టుకుంటే బాగుండు అని చెప్పి సగం అయితే ఫ్రై చేసుకున్నాము. ఈ లోపల మా నేపాలి మామ కర్రీకి అయితే రెడీ చేసేసాడు. ఈరోజు సడన్‌గా నాలో ఉండే చెఫ్ అయితే బయటకు వచ్చేసాడు. ఎలాగోలా చేపల పులుసు రెడీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాను. ఎలాగోలా కింద మీద పడి చేపల పులుసు అయితే రెడీ చేసేసాను. ముందే వేడివేడిగా అన్నం పెట్టుకొని చేపల పులుసు వేసుకొని తింటా ఉంటే మామూలుగా లేదు అసలు. చేపల కర్రీ చేసి చాలా రోజులైతే అయింది. కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది. పర్లా బానే ఉంది. నా వీడియో కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మామ ప్లీజ్.